పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ ఉమ్మడి జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ సయ్యద్ మహబూబ్ రాజీనామా చేశారు. ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు రాజీనామాతో ముఖ్య నాయకులు అందరూ కూడా రాజీనామా బాట పట్టారు. ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు అడుజాడలలోనే మేము నడుస్తామంటూ మాకుమ్మడిగా వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. శ్రీ కృష్ణదేవరాయలు ఏకాచార్య తీసుకున్న తాము కట్టుబడి ఉంటామన్నారు. అధికారం వచ్చి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందే ఫస్ట్ అడుగు నాదే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి జగన్ నడిచాము. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష పెడితే ఢిల్లీకి, పోలవరం పాదయాత్ర పెడితే పోలవరం పాదయాత్రకి, ఆయన పార్టీ పెట్టక నుంచి కూడా ఆయన వెనుక నడిచాము సత్తెనపల్లిలో. ఆ తర్వాత అంబటి రాంబాబు గారిని ఆయన పంపించడం జరిగింది. 1-2 ఎలక్షన్స్ చేసి అపోజిషన్ పార్టీస్ ఎన్నో ఎదుర్కొని మేము ఆయన కోసం నిలబడటం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టినా సరే ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు. ఆయనతో కూడా సన్నిహితంగా ఉంటున్నాము. ఆయన ఉన్న భరోసాతో మేము ఇంతకాలం పార్టీలో కొనసాగుతూ ఉన్నాము. ఈరోజు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు రాజీనామా. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ ఉమ్మడి జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ సయ్యద్ మహబూబ్ రాజీనామా చేశారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే నర్సరావుపేటకు సంబంధించినటువంటి లావు కృష్ణదేవరాయలు ఈ రోజు రాజీనామా చేయడంతో మరి సత్తెనపల్లికి సంబంధించినటువంటి మైనార్టీ సెల్ ఉమ్మడి గుంటూరు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ బాబు కూడా రాజీనామా చేస్తూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. అయితే ఎంపీ లావు కృష్ణదేవరాయలకు సంబంధించి పల్నాడు ప్రాంతంలో అటు జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లకు సంబంధించి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కార్యకర్తలతో చాలా క్లోజ్ గా మూవ్ అటువంటి ఎంపీ రాజీనామా చేయడంతో ఆయనతో పాటు కలిసి నడుస్తామని కూడా ఒక స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మన 4 రోజుల క్రితమే చూసుకున్నాము, ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేస్తాడని ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో కూడా అటు జడ్పీటీసీలు ఎంపీటీసీలు పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నేతలు కూడా ఒక సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం తర్వాత రాజీనామా చేయాలని ఒక నిర్ణయానికి వెళ్ళినటువంటి నేతలు అయితే ఈ రోజు అది వీడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మరి అటు నాయకులతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆదర్శగానే మేము రాజీనామా చేస్తున్నామని కూడా సయ్యద్ బాబు కూడా చెప్తున్నట్టు ఉన్నారు. ఏది ఏమైనా రాజీనామాలు పర్వం రేపు పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 2-3 రోజుల్లో టీడీపీలోకి వెళ్ళనున్నటువంటి లావు కృష్ణదేవరాయలు ఈ క్యాడర్ మొత్తం వెళ్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.